రైతులు పండించిన పత్తి పంటకు తేమ శాతం లేకుండా కొనాలి అని ఆదిలాబాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ పార్టీ పక్షాన శ్రీ జోగురామన్న గారు మరియు నాయకులు. మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆదిలాబాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి మా అందరి తరపున బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ తరపున ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండిస్తున్నటువంటి ముఖ్యంగా ప్రధానమైనది పత్తి పంట. మరి ఇలా సీసీఐ మేనేజర్ గారిని ఒకటే కోరినాం, ఈ పత్తి పంటకి ఏదైతే 8 నుంచి 12% తేమ ఉంటేనే కొనాలని చెప్పి మీ సీసీఐ నిబంధనలు ఉన్నాయి. కానీ మా ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ నవంబర్ మాసాంతం వరకు ఈ కురిసినటువంటి భారీ వర్షాలు ఈ సంవత్సరం కురిసిన ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, ఇక్కడ వర్షాలు ఎక్కువనే, చలి ఎక్కువనే, ఇక్కడ ఎండాకాలం ఎండ ఎక్కనే. కాబట్టి ఈ ప్రాంతంలో ఒరిజినల్గా మాయిశ్చర్ ఇప్పుడు ఏదైతే మాన్సూను ఏదైతే స్నో పడుతుందో ఆ మంచు వల్ల పత్తి చెట్టు మీద ఉన్నటువంటి పత్తే ఆల్రెడీ ఈ పైనుంచి పడ్డటువంటి మంచు స్నో వల్లనే మరి తేమ ఎక్కువతోటి ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు ఈ నెల ఆఖరి వరకు 12% నుంచి మినాయించి తేమతోటి సంబంధం లేకుండా కొనాలని చెప్పి జిల్లా భారత రాష్ట్ర సమితి శాఖ నుంచి మేమందరం విజ్ఞప్తి చేసినాం. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి వాళ్ళందరి ఈ ఏరియా యొక్క పరిస్థితులను బట్టి వాళ్లకు పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళ అవగాహన తెచ్చుకున్న తర్వాత అధికారికంగా కాకుండా అనధికారికంగా 16 నుంచి 18% ఉన్న 12%లోనే కౌంట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ గతంలో సీసీఐ కొనుగోలు చేసింది 2-3 సంవత్సరాల నుంచి. బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు ఉన్నటువంటి పత్తి ఏరుతున్నారు. ఇప్పుడు ఏ రైతు దగ్గర కూడా పెట్టుకొని స్టాక్ చేసుకునే స్థలం ఉండదు. ఒకటే దగ్గర స్టాక్ పెట్టుకోవడం వల్ల మరి ఇలా ఖచ్చితంగా పెట్టిన జాగాలకు కూడా ఎక్కువ మాయిశ్చర్ వస్తుంది. మీరు మొన్న ఉదాహరణ చూసిండ్రు. మొన్న సోమవారం నాడు మార్కెట్ ఓపెన్ అయితే ఒక 12 మంది రైతులు 4 రోజులు ఆరబెట్టుకుంటే మార్కెట్ యార్డ్లో 4వ రోజుకు 12% వచ్చిందంటే మరి ప్రతి ఇంట్లో ప్రతి రైతుకు అంత స్థలం ఉంటుందా? చేన్లో పెట్టుకుందామంటే రోజు వర్షం పడతా ఉంది ఏదో ఒక భాగంకు. ఇవన్నీ పరిస్థితులు మాకు సపోర్ట్ చేస్తలేవు రైతుకు. కాబట్టి ప్రకృతి సపోర్ట్ చేస్తలేదు. కాబట్టి మీరు తేమ నిబంధన లేకుండా కొనాలనేది ఖచ్చితంగా మా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. లేకపోతే మేము కొంత టైం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డెలిగేషన్ వెళ్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా డెలిగేషన్ వెళ్తాం. మీరు కూడా అప్పటిలోపు మీ పై అధికారులతో మాట్లాడని చెప్పినాం. దాంతోపాటు ఇప్పుడు బేలాలో కూడా సభ్యాడు ఇప్పటిదాకా ప్రారంభం కావాలంటే రేపు 6వ తారీఖు నుంచి బేలాలో కూడా పత్తి కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. దాంతోపాటు ఇలా 7 కుంటలే ఎకరానికి నిబంధన పెట్టిండ్రు. ఆ 7 కుంటల నిబంధన కూడా ఎత్తివేయాలని
7 కుంటల నిబంధన ఉండద్దని మీరైతే కిసాన్ అయితే యాప్ పెట్టిండ్రో కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ఆల్రెడీ కొంతమంది చేసుకుంటున్నారు, మార్కెట్కి వస్తుంది. మరి దాని అర్థం అయితే ఉంది. అయితే మీరు కిసాన్ యాప్ ద్వారా కొనండి, లేకుంటే ఏఈఓస్ రిపోర్ట్ ప్రకారం కొనండి. కానీ మళ్ళా మీరు ఏదో 7 కుంటల నిబంధన పెట్టడం కరెక్ట్ కాదు, దాన్ని ఎత్తివేయాలని చెప్పినాం. ఆయన అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చిండు.